ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడవును, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతా స్తోత్రములు. మరో పరిశుద్ధ దినమును మా జీవితాల్లో మీరు బహుమానంగా అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనములు. ప్రత్యక్షత కాలంలోనికి మేము ప్రవేశించడానికి, ప్రత్యక్షత అనుభవాన్ని మీరు ఏ రీతిగా ఆ దినాన్ని అన్ని జనులకు ప్రత్యక్షమై మీ ప్రత్యక్షతలోనికి, మీ విశ్వాస సాంగత్యములోనికి ప్రజలు చేర్చబడాలన్న కోరిక మీ కుమారుని పంపి లోకంలో దేవా నీ రాజ్య వారసులుగా చేసుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనములు. అందులో భాగస్థులముగా మేము కూడా నీ రాజ్య వారసులముగా పరిణతి చెందిన విశ్వాసము కలిగిన వారమై మీ కృపలతో ఆత్మీయ ఫలములతో అభిషేకించబడి మీ కొరకు సాక్షులుగా జీవించగలిగే విలువైన జీవితములను మాకు ప్రసాదించుమని ఈ సమయం నా నోటి మాట, మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతములుగా, మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా మీ మధుర స్వరాన్ని వినిపించి మీరే మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలరా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు మరియు ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. దేవుడు గొప్పగా మన జీవితాల్లో తన అద్భుతమైనటువంటి ప్రణాళికను నెరవేరుస్తూ మరో పరిశుద్ధ దినాన్ని మనము ఆరాధించటానికి, అనుభవించటానికి, తన సన్నిధిలో ఉన్నటువంటి ఆ గొప్ప స్థితిని, ఆశీర్వాదపు అనుభవాలను మనము తన సన్నిధిలో అనుభవించగలిగే స్థితి మనకు దేవుడిచ్చిన విధానాన్ని బట్టి మొదటగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయం చదవబడినటువంటి 3 దైవలేఖన భాగాలను మనం పరిశీలించగలిగితే 3 దైవలేఖన భాగాలు 3 విభిన్నమైనటువంటి కోణాలలో మానవులతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రొఫెటిక్ బుక్ జకరియా గ్రంథంలోకి మనం చూడగలిగితే, జకరియా గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. ఈ భాగంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని గమనించగలం. ప్రత్యేకంగా ఈ దిన ధ్యానంలోకి వెళ్ళటానికి ముందు ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యు ఎ స్ట్రైట్ క్వశ్చన్ టు ఎవ్రీ క్రిస్టియన్. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ, శబ్ద తరంగాల ద్వారా వింటున్న ప్రతి బిడ్డ, దూరవాణి యంత్రం, ఫోన్ ద్వారా, ఫేస్బుక్ లైవ్లో వింటున్న వారు, ప్రతి ఒక్కరికి ఒక స్ట్రైట్ క్వశ్చన్. జనవరి 1వ తారీఖున అందరూ ఏం తీసుకున్నారు? చాలా మంచోళ్ళు. హౌ మెనీ ఆఫ్ యూ ప్రైడ్ ఫర్ యువర్ ప్రామిస్? 9 రోజులు అయిపోయింది తీసుకొని. ఎంతమంది వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేశారు? ధైర్యంగా చేతులు ఎత్తండి. తీసుకోవడానికి ఉన్న ఆసక్తి ప్రార్థించడానికి లేదు. మన జీవితాల్లో ఎందుకు మనము విఫలమవుతున్నాము వాగ్దానం పొందడానికి కారణం ఏంటనంటే, వాగ్దానం పొందడానికి ఉన్న ఆసక్తి దాన్ని పట్టుకొని ప్రార్థించడానికి లేదు. వాక్యాన్ని వినాలని ఉన్నటువంటి ఆసక్తి కంటే కూడా ఆచరించాలన్నటువంటి ఆసక్తి చాలా ఉండాలి క్రైస్తవునికి. క్రైస్తవులందరూ ఎందుకు క్రీస్తు నుంచి దూరం అయిపోయి లోకాశలైతే పట్టి పీడింపబడుతూ దేవునికి దూరం అయిపోతున్నారు? కారణం ఏంటో తెలుసా? మనము కేవలం వినువారు మాత్రమే ఉన్నాం, ఆచరించే వారంగా లేం. వీఆర్ నాట్ ఫాలోయింగ్ గాడ్ అండ్ గాడ్స్ వర్డ్. దేవుని అనుసరించడం కానీ, దేవుని వాక్యాన్ని లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి కానీ మనం సిద్ధంగా లేము. దట్స్ వై వీఆర్ ఫెయిల్యూర్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఎందుకు మనం ఫెయిల్యూర్స్గా ఉన్నామంటే కారణం ఇదే. కేవలం వాక్యాన్ని వింటూ ఉన్నాము తప్ప వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోలేకపోతున్నాం. తీసుకున్నటువంటి వాగ్దానాలకు ఇప్పుడైనా మించిపోయింది లేదు. 1 వారమే అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? ఇది 2వ ఆదివారం కదా, 2వ ఆదివారం. ఇంకా ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? ఇంకా 50 ఆదివారాలు ఉన్నాయి. 2 ఆదివారాలు అయిపోయింది. అదే సామెత ఉంది కదా,
ముందుంది. ఆ పండగ మీకు లేకుండా చేసుకోండి. జాగ్రత్త సుమ. సాతాను కాడి క్రింద మీరు చిక్కుకోకుండా దేవుని ప్రశస్తమైన హస్తము క్రింద మీరు ఉండాలన్నదే నా ప్రార్థన. బీ అ ప్రామిస్డ్ పీపుల్. వాగ్దాన పుత్రులుగా పుత్రికలుగా మీరు ఉండాలన్నదే నా ప్రార్థన. మీరు తీసుకున్న వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చుకోండి. ఖచ్చితంగా దేవుడు నెరవేర్చగలిగిన దేవుడు. ఎందుకంటే మాట తప్పేవాడు కాదు. ఆ దినాన్ని అబ్రహామును ఆశీర్వదిస్తూ తరతరముల వరకు నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పటి వరకు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అన్గోయింగ్ ప్రాసెస్ కదా. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతాలు చేయగలిగిన వాడు. అందుకే ఆయన చేతుల్లోకి మనల్ని మనం అప్పగించుకుందాం. రైట్, చదవబడినటువంటి దైవలేఖన భాగాల్లోకి వద్దాం. జకర్యా గ్రంథంలో చాలా ప్రస్ఫుటంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల మధ్య రాయబడినటువంటి దైవలేఖన భాగంలో మనం చూడగలిగితే ఎక్కువ సార్లు ఇక్కడ సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఎక్కువ సార్లు మనకు కనపడుతుంది. 8 వచనాల్లోనే దరిదాపు 4 సార్లు కనపడుతుంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై. ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెవల్యూషన్. ఎందుకు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది? ఎందుకు దేవుని ప్రత్యక్షత మానవులకు కావాల్సి వచ్చింది? కారణం ఏంటంటే దేవునిలో ఉండకుండా ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో ఆ ఉచ్చులో చిక్కుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో మానవులు ఉండగా దేవుడు వారికి ప్రత్యక్షతనిస్తా ఉన్నాడు. అందుకే అంటా ఉన్నాడు, తన వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తూ మంచి మాట ఇక్కడ రాయబడింది. నేను మీ రోషము కలిగిన దేవుడను. మీ దేవుడనే, కానీ దాంట్లో ఇంకొక అడిషన్ ఇచ్చినాడు, మసాలా యాడ్ చేసినాడు. ఏం చేసినాడు? రోషము కలిగిన దేవుడను. నేను సామాన్యమైనటువంటి దేవుడిని కాదు. మీకెంత రోషం ఉందో నాకు అంతకంటే ఎక్కువ ఉంది. చాలామంది అనుకుంటా అంటే, చాలామంది మాట్లాడేటప్పుడు ఇద్దరు మాట్లాడుకోకపోతే నేను మాట్లాడాలా, నాకంటే ముందు వాడు మాట్లాడొచ్చు కదా, వానికంటే నేను రోసగాన్ని కాదా? ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడే ఇంకొక మానవునితో మాట్లాడడానికి రోసం అడ్డొస్తా ఉంటే, ఇన్ని పాపాలు చేస్తున్న మానవుణ్ణి, ఆ పాపాలు చేస్తున్నటువంటి మానవుణ్ణి క్షమిస్తూ నిన్ను రక్షించాలన్న కోరిక కలిగినటువంటి దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ కొరకు తన ప్రాణం పెట్టి నీ కొరకు ఆ పునరుత్థాన బలాన్ని పొంది పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు మళ్ళా మాకు విజ్ఞాపనకర్తగా మారిపోయినాడే. అంత తగ్గించుకొని వచ్చినప్పటికీ కూడా నీ దేవుని పట్ల నీకు ప్రేమ లేకపోతే, నీ దేవుని పట్ల నీకు గౌరవభావం లేకపోతే, నీ దేవుని పట్ల నీకు భయం లేకపోతే, నీ దేవుని పట్ల నీకు భక్తి లేకపోతే దేవుడు కోపపడడా? ఆయన తగ్గించుకోవాలి, కానీ నువ్వు మాత్రం తగ్గించుకోవు. తోటి మానవునితో, తోటి సహోదరునితో వి డోంట్ వాంట్ టు బి లైక్ ఎ హ్యూమన్. నిజంగా మానవునుగా ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాం. నైతికతను దెబ్బతీసే వైపు మానవుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంటే నైతిక విలువలను కంప్లీట్గా మనం నాశనం చేస్తూ ఉన్నాం. We don't have ethical responsibility in spiritual journey. ఆత్మీయ యాత్రలో నైతిక విలువలు కోల్పోయినటువంటి మానవులంగా మనం బ్రతుకుతా ఉన్నాం. అందుకే దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ రోషము కలిగిన దేవుడను. చూడండి, చదవబడిన దైవలేఖన భాగంలో స్పష్టంగా రాస్తా ఉన్నాడు. అదే 2వ వచనంలో చూస్తే, సైన్యములకు యెహోవా ఆజ్ఞించినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషం వహించుచున్నాను, బహురౌద్రము గలవాడనై వారి విషయమందు నేను రోషం వహించి ఉన్నాను. ఎందుకంత ఆయన రౌద్రము కలిగినటువంటి వ్యక్తిగా తన్ను తాను వ్యక్తీకరించుకుంటున్నాడు? కారణం మనకు అర్థం కావాలా. ఎందుకనంటే పడిపోయినటువంటి పరిస్థితుల్లోకి మానవుడు నెట్టివేయబడతా ఉన్నాడు, త్రోసివేయబడతా ఉన్నాడు. అంటే మార్గంలో నుంచి తప్పి తిరుగుతూ ఉన్నాడు. మనం కూడా అంతే. ప్రస్తుత దినాల్లో, ప్రస్తుత క్రైస్తవులు మనం అందరం కూడా అంతే. మనం కూడా దేవుని మార్గంలో నడుస్తున్నామన్న భ్రమతో నడుస్తున్నాం తప్ప నిజంగా దేవుని చేతులు పట్టుకుని నడవట్లే. అది మనకందరికీ తెలుసు. మనకందరికీ తెలుసు. ఆలయంలో ఉన్నంత వరకు మనం దేవుని పట్ల భయము, భక్తి, ప్రేమ, ఎనలేనటువంటి గౌరవం. ఆలయంలో నుంచి బయటికి పోతే అసలు స్వరూపం బయటపడుతుంది. అందుకే అంటారు కదా, ఇంట్లో పిల్లి వీధిలో. గుళ్ళకి వచ్చేటప్పటికి నిజమైన భక్తుడు బయటికి వస్తాడు. బయటికి పోయిన తర్వాత భక్తి పారవశ్యం పెరిగిపోద్ది. అది ఏ స్థితికి పోతుందో కూడా తెలియదు, పీక్ స్టేజ్కి వెళ్ళిపోద్ది.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నేను రౌద్రము వహించి రోషము కలిగిన దేవుడిని, జాగ్రత్తగా ఉండండి. బీ కాషియస్ అండ్ విత్ కాన్షియస్నెస్. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మనం మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలా. రాకడ చాలా సమీపంగా ఉంది, మీకు తెలుసో తెలీదో. అంత్యదినములలో ఉన్నాం మనం. ఎప్పుడు రాకడ వస్తుందో, ఎప్పుడు ఎత్తుకొని పోతాడో దేవుడు తెలియదు. అందుకే ఎత్తబడే సంఘంలో నీవు నేను ఉండాలి అని అంటే ఇప్పటికైనా కంప్లీట్గా మన మనసు మార్చుకొని ప్రభువు వైపు జీవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే చదవబడిన ఈ జకరియా గ్రంథంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ద బ్లెస్సింగ్స్ అసోసియేటెడ్ విత్ ది ఫ్యూచర్ రెస్టోరేషన్. భవిష్యత్తులో దేవునితో మనం సమీకరించబడాలని ప్రస్తుతం మనం ఆశీర్వదించబడతా ఉన్నాం. అర్థమవుతుందో లేదో నేను చెప్పిన మాట? మనం ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో తెలుసా? భవిష్యత్తులో దేవుని సమకూర్పులో నీవు నేను ఉండాలని. అంటే రెండవ రాకడలో ఎత్తబడే సంఘంలో నిన్ను దేవుడు చూడాలని ఆశపడతాను. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. నువ్వు ఎంత దుర్మార్గుడిగా దేవుని ఎదుట ప్రవర్తిస్తూ ఉన్నా దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తున్నాడో ఇప్పటికైనా అర్థం చేసుకో. దేవుని సమకూర్పులో నీ ఉండాలన్నది దేవుని సంకల్పం. God has his own idea and his own purpose in your life to be a restored generation. సమకూర్చబడిన జనాంగంగా నీవు నేను ఉండాలన్నదే ఆయన ఆశ. ఆయన ఆశ నెరవేర్చగలిగేటువంటి స్థితిలో మనం జీవిస్తున్నామా? దేవుడైతే స్పష్టంగా అడుగుతా ఉన్నాడు. ద బ్లెస్సింగ్ అసోసియేటెడ్ విత్ ద ఫ్యూచర్ రెస్టోరేషన్. నిజంగా భవిష్యత్ సమకూర్పులో మనం ఉండగలిగేటువంటి పరిస్థితి మనకుందా? సమకూర్చబడబోతున్న జనాంగంలో మనం చేర్చబడతామా? అందుకే దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నారు, నా ప్రజల పట్ల నేను రోషము కలిగిన దేవుడిగా ఉన్నాను, రౌద్రము కలిగిన దేవుడిగా ఉన్నాను. ఎందుకంటే పాపము ఎక్కువైపోతా ఉంది. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పాపము ఎక్కువైనందుకే బైబిల్లో రాయబడింది కదా, పాపం పరిపక్వమై ఏం కంటదంట? మరణం ఏం తీసుకొని వస్తుందంట? మనకందరికీ తెలుసు దాని గురించి. ఏం తీసుకొని వస్తుంది మనకు? మనం నిత్య నరకం. అంతకంటే వేరేది ఏం లేదు. నిత్య నరకంలోకి పోవాలి అని అంటే మరణపాత్రులం కావడానికి పాపములో జీవించాలి. పాపములో జీవించకుండా పరిశుద్ధత కలిగి ఉంటే నిత్య జీవాన్ని మనం పొందగలం. సింపుల్ క్యాలిక్యులేషన్స్ బాగా తెలుసు, అయినా కూడా ఆ క్యాలిక్యులేషన్స్లో ఉంటాం. సింపుల్ నేను లెక్కలు చెప్పాలని ఆశపడతా ఉన్నా ఈ సమయంలో. ఒకరోజు మానవుని కూలి, సగటు కూలివాని కూలి ఎంత? సగటు కూలివాని కూలి ఎంత? మామూలుగా 200, 300? 200 వేసుకుందాం. 200 30 రోజులకు ఎంత వస్తుంది? 30 రోజులు పనిచేస్తారు మన వాళ్ళు. ఆదివారం కూడా పని ఇడిచిపెట్టకుండా పోతారు, నాకు తెలుసు. ఆ పోయే బ్యాచ్ ఒకటి ఉంది. కొంతమంది ఆదివారము సెలవు అని పని ఇడిచిపెట్టి గుడికి వచ్చేటోళ్ళు ఉన్నారు. కానీ ఒక బ్యాచ్ ఉంది, ఆదివారంలే, సోమవారంలే, పండగలే, పబ్బంలే, ప్రతిరోజు ఎక్కడికి పోతారు? 30 రోజులు పనిచేస్తారు. 30 × 200 ఎంత? వెరీ గుడ్. సగటు మానవుడు జీవించడానికి 6,000 సరిపోతుందా కుటుంబానికి? సరిపోతుందా? సరిపోదు. వెరీ గుడ్, మీరు చాలా మంచోళ్ళు. భర్త కూడా సంపాదిస్తాడు, భార్య సంపాదిస్తుంది, ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఎంత వచ్చింది ఇప్పుడు? 12,000. సరిపోద్దా? పిల్లలు చదువుకునేటోళ్ళు అయితే కష్టం, సరిపోదు. కార్పొరేట్ స్కూల్లో చదివిస్తే ఇంకా కష్టం, అస్సలు సరిపోదు. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే నో ప్రాబ్లం, సరిపోద్ది. నేను ఎందుకు ఈ లెక్కలు చెప్పాల్సి వస్తుందని అంటే ఒక్కసారి చూద్దాం. అంటే మనం ఎంత క్యాలిక్యులేటెడ్ పీపుల్లో తెలిసిపోద్ది. ఈ 12,000తో ఈ 30 రోజులు మనల్ని, మన పిల్లల్ని ఎట్లా పోషించాలనో, ఎంత ఖర్చు పెట్టాలనో, దేనికి ఖర్చు పెట్టాలనో బాగా క్యాలిక్యులేషన్ చేసుకొని ఖర్చు పెడతాం. వీలైతే కొంచెం ఏం చేస్తాం? సేవింగ్స్ కూడా చేసుకుంటాం, అంటే దాచి పెట్టుకుంటాం కొంచెం. ఆ 12,000లో ఒక 2,000 లేదా 500, 1000 రూపాయలు దాచి పెట్టుకుంటాం, ఖచ్చితంగా దాచి పెట్టుకుంటాం.
వచ్చే నెలకు కూడా దాన్ని వాడం. ప్రతి నెల సేవింగ్ చేసుకుంటాం, ఖర్చు పెడతాం, దాచుకుంటాం. వెరీ క్యాలిక్యులేటెడ్ మైండెడ్, వెరీ క్యాలిక్యులేటెడ్ మైండ్. పిల్లల చదువు విషయంలో కూడా వీఆర్ వెరీ క్యాలిక్యులేటెడ్. 10th క్లాస్ తర్వాత ఎంబీబీఎస్ చేశారనంటే, ఎంబీబీఎస్ చదవాలంటే ఏం జరుగుతాం పిల్లలను ముందే నీట్ ట్రైనింగ్తో ఉన్నటువంటి కాలేజీలలో జాయిన్ చేస్తాం కదా. ఎంబీబీఎస్ చేశారంటే బైపీసీఏ చేస్తాం. ఇంజనీరింగ్ చదివించాలని అంటే ఎంపీసీనే చేస్తాం. వెరీ క్యాలిక్యులేటెడ్ మైండ్. ప్రతి దాంట్లో మనల్ని మించిన క్యాలిక్యులేటర్స్ ఇంకొకరు ఉండరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. కుటుంబములో వెరీ క్యాలిక్యులేటెడ్ మైండ్, పిల్లల భవిష్యత్తులో వెరీ క్యాలిక్యులేటెడ్ మైండ్. మరి ఆత్మీయ జీవితంలో ఎక్కడికి పోయింది ఈ క్యాలిక్యులేటెడ్ మైండ్? సింపుల్. రోజుకు నీకు దేవుడు ఎన్ని గంటలు బహుమానంగా ఇస్తా ఉన్నాడు? వెరీ గుడ్. 24 గంటల్లో దశమ భాగం ఎంత? 24 గంటల్లో దశమ భాగం ఎంత అమ్మా? 2 గంటల? తప్పు. గంటకు 60 నిమిషాలు, అంటే 6 నిమిషాల దశమ భాగం. 6 నిమిషాల దశమ భాగం. 6 × 24 ఎంత? నాకు లెక్కలు రావు, చెప్పాలి మీరే. 144, అంతేనా? అంతే అనుకుంటాను నేను. 144 నిమిషాలు, 144 నిమిషాలు. ఓసారి లెక్కలు వేసుకోండి, క్యాలిక్యులేటర్ వేసుకోండి. 144. అది నేను కొంచెం మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి కొంత తెలుసు. 144 నిమిషాలు. ఎన్ని నిమిషాలు? 144 నిమిషాలు. దేవునికి ఎన్ని ఇవ్వాలి మనం? 144 నిమిషాలు, అంటే 2 గంటల 24 నిమిషాలు ఇవ్వాలి. ఎన్ని గంటలు ఇవ్వాలా? 2 గంటల 24 నిమిషాలు. ఎంత ఇస్తున్నారు చెప్పాలా? రోజుకు 2 గంటల 24 నిమిషాలు దేవునికి ఇవ్వాలా? ఇస్తున్నారా? స్టిల్ వీఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. వేర్ ఈజ్ అవర్ క్రిస్టియన్ సిటిజన్షిప్? చెప్పాలి ఇప్పుడే. ఆలోచన చేయండి. క్రీస్తు బిడ్డలముగా మార్చబడిన మనం, క్రీస్తు మార్గంలో ప్రయాణిస్తున్న మనం, క్రీస్తు బిడ్డలంగా జీవిస్తున్నటువంటి మనం, జీవిస్తున్న జీవితములోనే లెక్క అప్పగించలేనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటే ఇంకా ఏ విషయంలో మనం దేవునికి లెక్క అప్పగించగలం? అందుకే దేవుడి దినాన మాట్లాడుతున్నాడు, బీ ట్రాన్స్పరెంట్ అండ్ బీ అకౌంటబుల్ ఇన్ యువర్ క్రిస్టియన్ జర్నీ. నీ క్రైస్తవ యాత్రలో లెక్క అప్పజెప్పేవాడిగా, ఇతరులు నీ పుస్తకాన్ని చూడగలిగినటువంటి రీతిగా నీ పుస్తకాన్ని తెరిచిన పుస్తకంగా పెట్టుకో. ఎందుకంటే దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, నేను రోషము కలిగిన దేవుడను, నేను మీ జీవితాన్ని పరిశీలిస్తా ఉన్నాను, పరీక్షిస్తా ఉన్నాను, నువ్వు ఏం చేస్తూ ఉన్నా నేను చూస్తా ఉన్నా. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఎవ్వరికి కనబడకుండా ఎంతో దూరంగా పోయి నేను కష్టపడి నేను చేయాల్సిన పాపాలు చేసి వస్తున్నాను అనుకుంటున్నావేమో. బీ కాషియస్ అబౌట్ యువర్ ట్రావెలింగ్. నువ్వు ప్రయాణిస్తున్న ప్రయాణం ఎటువైపు పోతుందో ఆలోచన చేసుకో. ఎందుకంటే ఎవరో నీ గురించి సాక్ష్యం చెప్పాల్సిన పనిలే. నీలో ఉన్న దేవుని ఆత్మకే నువ్వు మళ్ళా జవాబు చెప్పుకోవాలా. జాగ్రత్త. నీలో ఉన్నది దేవుని ఆత్మ. ఆయన జీవాత్మ ఊదగా నరుడు జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే మన దేహంలో ఉన్నది ఎవరాత్మ? దేవుని ఆత్మను పెట్టుకొని నువ్వు పనికిమాలిన పనులు చేయడానికి బయటికి పోతున్నావు. జాగ్రత్త. అందుకే దేవుడు మాట్లాడుతూ బీ కాషియస్ అబౌట్ యువర్ ట్రావెలింగ్ అండ్ లైఫ్ స్టైల్. నీ జీవిత విధానాన్ని బట్టి కానీ, నీ జీవిత గమనాన్ని బట్టి కానీ జాగ్రత్తగా ఉండు. చూసి చూడకుండా వదిలిపెట్టే దేవుడను కాదు, నేను రోషము కలిగిన దేవుడను. చిన్న తప్పు చేస్తే తండ్రి తట్టుకోలేడు, బెత్తం తీసుకొని తంతాడు. చిన్న తప్పు చేస్తే ఇంత భయంకరమైన పాపాలు చేస్తా ఉన్నాం, పైకి పోయిన తర్వాత దేంతో తంతాడో ఒకసారి లెక్కేసుకోండి. అందుకే జాగ్రత్త సుమా. బీ కాషియస్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్. నీ జీవిత విధానాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ఒకవేళ మానవులతో శబాస్ అనిపించుకుంటావేమో, పైకి పోయిన తర్వాత ఏమనిపించుకుంటావు నాకు తెలియదు. నీకు కావాల్సిన నిన్ను శబాస్ అంటాడు, పైకి పోయిన తర్వాత శబాస్ ఏమి ఉండదు.
ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. జాగ్రత్త. బీ కాషియస్. అందుకే చాలా జాగ్రత్తగా చెప్తా ఉన్నాను. నువ్వు భవిష్యత్తులో సమకూర్చబడిన జనాంగంగా నువ్వు ఉండాలి అని అంటే ఈ దినాన ఆశీర్వాదమునకు వారసుడిగా నిన్ను చేసిన యేసును వెంబడించగలిగే స్థితిలో నా జీవితం కట్టబడి ఉండాలి. లేకపోతే వి వోంట్ బి కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. ఇది మన జీవితంలో గుర్తు పెట్టుకోవలసినటువంటి సత్యం. గాడ్ గ్యారంటీస్ ఫ్యూచర్ రెస్టోరేషన్, బట్ హ్యూమన్ నెవర్ యాక్సెప్ట్ దట్ రెస్టోరేషన్. దేవుడైతే భవిష్యత్తులో సమకూర్పును మనకు ప్రమాణం చేసి ఇచ్చాడు, కానీ మానవుడు అందుకోలేని స్థితిలో, పొందుకోలేని స్థితిలో దేవునికి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. అందుకే దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నాడు, రీలొకేట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని సన్నిధి ఎక్కడ నీవు అనుభవించగలవో యూ నీడ్ టు రీలొకేట్. లొకేషన్స్ ఈ దినాల్లో అందరికీ బాగా తెలిసినటువంటిది కదా. స్మార్ట్ మొబైల్ వాడే వాళ్ళందరికీ హౌ టు యూజ్ లొకేషన్స్ కదా. ఏ ప్రాంతానికి ఎట్టబోవాలనో లొకేషన్స్ పెట్టుకొని పోవడం బాగా అలవాటు. తెలియని ప్రాంతాలకు పోవాలంటే ఏం చేస్తాం? మ్యాప్స్లోకి పోయి లొకేషన్ పెట్టుకొని స్టార్టింగ్ పాయింట్, డెస్టినేషన్ పాయింట్ కొడితే అదే దారి చూపిస్తుంది. అట్లనే ప్రియమైనటువంటి వాళ్ళరా, స్టార్టింగ్ పాయింట్ బర్త్ అయితే ఎండింగ్ పాయింట్ డెత్. నీ మార్గం ఏంటి? నీ డెస్టినేషన్ ఏంటి? నీ లొకేషన్ ఏంటి? స్పష్టంగా బైబిల్లో రాయబడింది. యేసుప్రభుల వారు అంటా ఉన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం. నీ మార్గం ఎవరిప్పుడు? నీ లొకేషన్ ఏంటి? వేర్ ఇస్ యువర్ లొకేషన్? ఇప్పుడు ఆలోచన చేసుకుంటున్నారా? నీ మార్గం ఏంటి? నీ దిశ ఏంటి? నీ దిశ నిర్దేశించుకున్నావా? ఈ దినాన్న దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, నీ దిశను నిర్దేశించుకో. రీలొకేట్ ద ప్రజెన్స్ ఆఫ్ ది గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని సన్నిధి ఎక్కడుందో ఒక్కసారి రీలొకేట్ చేసుకో. అందుకే దేవుడి దినాన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఒక రకంగా చూడగలిగితే హ్యూమన్ ఆర్ ఇనబిలిటీ పర్సన్స్. మనకెవరికి కూడా ఎబిలిటీస్ లేవు. ఏది కూడా చేయాలన్నా కూడా ఎవరి మీద ఆధారపడి చేయాలా? ఏది చేయాలన్నా ఎవరి మీద ఆధారపడి చేయాలా? దేవుని మీద ఆధారపడాలా. దేవుని మీద ఆధారపడకుండా ఏం చేయలేవు. ఇప్పుడు గుళ్ళేకి రావాలా, ఈ గుళ్ళేకి నడిపించాలంటే ఎవరు నడిపించాలా? దేవుడిని నడిపించాలా. ఎవరు పడితే వాళ్ళు నడిపించే నువ్వు రాలేవు. దేవుడిని నడిపిస్తేనే, దేవుని ఆత్మ ప్రేరణ ఉంటేనే వస్తావు, లేకపోతే రాలేం. అంటే ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడాలి. అంటే మానవుడు అసమర్థుడు, ఏ విషయం చేయాలన్నా కూడా అసమర్థుడు. మరి నేను సమర్థుని చేసిన వాడెవడు? నువ్వు ఆయన్నే పక్కన పెట్టి లోపలికి వచ్చానంటే గాడ్ హ్యాజ్ ఎన్ ఎవ్రీ ఎబిలిటీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏది చేయాలన్నా కూడా సమర్థుడైన వాడు దేవుడు. అందుకే ఆయనను నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలన్నదే దేవుని సంకల్పమై ఉన్నది. యూ నీడ్ టు బి ఎ డిపెండెంట్, నాట్ టు బి అన్ ఇండిపెండెంట్. మానవుడు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండాలని ఆశపడతాడు కదా. మనకందరికి కూడా బాగా ఇష్టం స్వతంత్రులుగా ఉండాలని బాగా ఇష్టం. స్వతంత్రులుగా ఉండాలి. ఎప్పుడో తెలుసా? దేవునిలో ఉంటే నువ్వు స్వతంత్రుడివి అవుతావు, లేకపోతే కాలేవు. యూ నీడ్ టు బీ యాజ్ అ డిపెండెంట్. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి. ప్రతి విషయం దేవుని మీద ఆధారపడి మన జీవితాన్ని నిర్మించుకోవాలి. అందుకే దేవుడు ఏదైనా మాట్లాడుతున్నాడు, ఆధారపడేవాడిగా ఉన్నావా, లేకపోతే స్వతంత్రునిగా నా బతుకు నేను బతుకుతానన్న ఆలోచనలో ఉన్నావా? ఆలోచన చేసుకో. గాడ్ హ్యాస్ ఎన్ ఎవ్రీ ఎబిలిటీ టు డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సమర్థుడుగా ఆయన మన జీవితంలో ఉన్నాడన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ విధమైనటువంటి జీవన ప్రమాణాలు మనం కలిగి ఉంటే మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? జకర్యా గ్రంథంలో ఆ పురానికి పెట్టినాడు పేరు, సత్యమును అనుసరించు పురం అని దానికి పేరు పెడతాను. సత్యమును అనుసరించు పురం. మన పురానికి ఏం పేరు పెట్టినాడు దేవుడు? సత్యమును అనుసరించు పురం. ఈ లక్షణాలన్నీ కలిగి, ఈ జీవిత విలువ కలిగి మనం బ్రతికితే మన పురానికి దేవుడు పెట్టే పేరు అదేనండి, సత్యమును అనుసరించు పురం. సత్యం ఎవరు? దేవుణ్ణి అనుసరించే ప్రజలంగా మనం ఉంటామంటాం. ఎంత గొప్ప స్థితి ఇచ్చాడు దేవుడు. ఉంటా ఉన్నామా స్థితిలో? అందుకే దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
నీడ్ టు ట్రాన్స్ఫార్మ్. మన జీవితాలు మార్చుకోవాలి. ఎన్ని రోజులని ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతాం? దేవునిలోకి రావాలి. దేవునిలో మాత్రమే జీవం ఉంది. దేవునిలో మాత్రమే రక్షణ ఉంది. దేవునిలో మాత్రమే సమాధానం ఉంది. దేవునిలో మాత్రమే విడుదల ఉంది. యూ నీడ్ టు కమ్ టువర్డ్స్ గాడ్. దేవుని దగ్గరికి నువ్వు రావాల్సిన వాడిగా ఉన్నావన్న సత్యాన్ని స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే పత్రికా పాఠ్యభాగంలో కూడా అంటాడు, నాకు బాగా ఇష్టం పత్రికా పాఠ్యభాగం. చివరి వచనం ఒకసారి చదువుతారా? 5వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. ఎంత బాగా రాశాడో. 4-5 వచనాలు కలిసే ఉంటాయి, చదవండి, పర్లేదు. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఎంత బాగా రాశాడో కదా. ఈ బాడీలో, ఈ శరీరంలో అంట చెయ్యి చేసిన పని కాలు చేస్తుందా? వెరీ గుడ్. మీకు బాగా మంచి జ్ఞానం ఉంది. కాలు చేసే పని చెయ్యి చేస్తుందా? అబ్బో, మీకు బాగా తెలిసే. సరే, కన్ను చేసే పని నోరు చేస్తుందా? నోరు చేసే పని కన్ను చేస్తుందా? ఎవరి తలాంతులు వాళ్ళకే. కానీ ఇవన్నీ కలుస్తేనే శరీరం అనిపించుకుంటుంది. చెయ్యి పని చెయ్యి చేయాలా, కాలు పని కాలు చేయాలా, నోరు పని నేరు చేయాలా, చెవు పని చెవు చేయాలా. అన్ని పనులు ఒకటే చేయదు, దేని పని అది చేస్తుంది. అట్లనే సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా వారి పనులు, వారి ఆలోచనలు, వారి ప్రయాణాలు, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు చేసుకున్నప్పటికీ కూడా ఒక్క శరీరముగా చేరినప్పుడు మనమంతా ఒకటి అయి ఉన్నామన్న భావనలోనికి సంఘం రావాలి. అందుకే ఆరాధన ప్రారంభంలో మనం ప్రార్థనలో మీరు ఆరాధన క్రమాన్ని ప్రారంభిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆరాధన ప్రారంభంలో ఒక మాట చెప్తారు. అందరము కలిసి ఏక శరీరముగా సత్యమయున్న నిన్ను ఆరాధిస్తున్నామన్న ప్రార్థన ఉంటుంది. ఏక శరీరముగా చేరి సత్యమైన నిన్ను ఆరాధిస్తున్నాము. ఏక శరీరముగా చేరి అంటే అర్థం ఏంటి? మా పనులు వేరు, మా ప్రయాణాలు వేరు, మా బాధ్యతలు వేరు, అయినా నీ సన్నిధిలోకి వచ్చిన తర్వాత మేమందరం నీ బిడ్డలమయ్యా, ఒక్క శరీరమయ్యా, మమ్మల్ని అంగీకరించు. లోపలికి వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. ఈ భావంలోకి సంఘం ఎప్పుడు వస్తుందో రాసి పెట్టుకోండి అమ్మా, ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోండి. ఈ భావంలోకి ఏ సంఘం వస్తుందో ఆ సంఘం ఆశీర్వదించబడుతుంది. లోపలికి వచ్చిన తర్వాత కూడా ఒకరి ముఖం చూసుకొని ఇంకొకరు విరుసుకోవడం, ఒకళ్ళని బట్టి ఇంకొకరు చేతులు ఇరచడం, కాళ్ళు ఇరచడం మంచి పద్ధతి కాదు. When you are in the presence of the God, you need to know that you are the part and parcel of the body. శరీరంలో నువ్వు ఒక భాగం, నువ్వు ఒక అవయవమై ఉన్నావన్న సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఇప్పుడు ఒక మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. కన్ను లేకపోతే ఏమంటారు? చెప్పాలా? వెరీ గుడ్. చెయ్యి లేకపోతే ఏమంటారు? అంటారా అనరా? నువ్వు బాగా లేకపోతే, చాలా జాగ్రత్తగా వినాలి, నువ్వు బాగా లేకపోతే నిన్ను నిర్మించిన, నిన్ను పోషిస్తున్న ఈ సంఘం కుంటిది గుడ్డిది అయిపోతుంది. అర్థమవుతుందని కూడా నేను చెప్పేది. యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరంలో నువ్వు భాగమై ఉన్నావు. ఆ భాగం చెడిపోతే ఏం కావాలా? కుంటోడో ఎవరు చెప్పాలా? మీరే చెప్పాలి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. సంఘం, ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. భాగాలు ఎవరు? మనం. ఇప్పుడు చెప్పండి అమ్మా, దేన్ని ఏం చేస్తాము? మనం అందరం కలిసి ఉంటేనే సంఘం. ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే జీవన విధానం. ఇవి సంఘంలో ఉండాల్సినటువంటి లక్షణాలు. ఇవి కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈర్ష్య, ద్వేషం, పగ పాతరలకు పోసుకొని బతుకుతారు. అది ఏందో తెలియదు. అంటారు కదా, పుట్టుకతో వచ్చినది ఆడ కూడా ఆడితోనే పోతుందంట, అంతకుముందు పోదంట. పోగొట్టుకోండి నాయన, పోగొట్టుకోండి. వద్దు. ఒకరి పట్ల ఒకరు ప్రేమను పెంచుకోండి. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, ఒరే కనబడుతున్న సహోదరుని ప్రేమించలేని నీవు కనబడిన నన్ను ప్రేమించగలవా? దేవుడు స్పష్టంగా అడుగుతున్నాడు. కనబడుతున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించలేవే,
కనబడని నన్ను ప్రేమించగలవా? నీదంతా బూటకం రా, నీదంతా నాటకం రా అంటా ఉన్నాడు దేవుడు. ఈ ప్రేమ లేకుండా బ్రతికే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. మనం జీవిస్తున్న జీవితం బూటక జీవితం, నాటక జీవితం. వి నీడ్ టు లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగే స్థితిలో ప్రతి మానవుడు ఉండాలి. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పించాడు. నీలో ఏ మంచి ఉందని దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు? నీలో నాలో ఏ మంచి ఉందని దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు? మనం చేసిన పనికిమాలిన పనులు మనకు తెలుసు, దేవునికి తెలుసు. అయినా నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకు? ఆలోచన చేయండి ఒకసారి. అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు అవయవములుగా వేరు వేరే ఉండి ఏ పనులు చేసినప్పటికీ కూడా పనులు ఏ రీతిగా వేరుగా చేస్తున్నారో, కానీ మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మీరందరూ ఒకటే. అవయవములన్నీ కలుస్తేనే శరీరం అని పిలువబడుతుంది. అట్లనే మనమందరం కలిస్తేనే, ఒక భావంతో ఉంటేనే సంఘం అని పిలువబడుతుందన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చర్చ్ ఈజ్ ఫర్ క్రైస్ట్, నాట్ ఫర్ పాలిటిక్స్. సంఘం దేని కొరకు చెప్పాలా? సంఘం దేని కొరకు? క్రీస్తు కొరకు సంఘం ఉండాలి తప్ప రాజకీయాల కొరకు కాదు, అధికారాల కొరకు కాదు. ఇప్పుడు సంఘాలు ఏమైపోయాయి? క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాయా, అధికారాల కొరకు బ్రతుకుతున్నాయా? ఒకసారి ప్రశ్నించుకుందాం. అధికారం కావాలి, రాజకీయాలు కావాలి, దేవుని వాక్యం వద్దు. దేవుని వాక్యం ప్రకటిస్తే ఆయన తిట్టి ప్రకటిస్తున్నాడు. మామూలుగా ప్రకటిస్తేనే ఇలా ఉన్నారు, ఇంకా తిట్టి ప్రకటిస్తే ఇంకా మామూలుగా బీభత్సంగా మాట్లాడతారు. ఆలోచన చేద్దాం ప్రియులరా. నాకేం ఇబ్బంది ఏం లేదు. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, యథార్థవాది. నేను లోకానికి విరోధంగా ఉన్నా పర్వాలేదు, కానీ దేవునికి నమ్మకంగా ఉంటే చాలు. లోకము నన్ను ద్వేషిస్తే దేవుడు నన్ను ప్రేమిస్తాడు. అది నా పాలసీ. లోకం ఎంత ద్వేషిస్తే దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడని నా అర్థం. లోకము ద్వేషించిన కొలది దేవుని ప్రేమలో మనం ఎదుగుతామన్న సత్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడే నిజమైనటువంటి మార్గంలో మనం ప్రయాణిస్తున్నామని అర్థం. ఎందుకో తెలుసా? లోకం ఎందుకు ద్వేషిస్తుందో తెలుసా? దేవుని మార్గాన్ని ఎప్పుడు కూడా అంగీకరించదు. యేసునే అంగీకరించలేదు, అవునా కదా? మనకు తెలుసు బాగా. యేసు ప్రభుల వారినే అన్ని అద్భుతాలు, అన్ని ఆశ్చర్యకార్యాలు చేసి ఏమన్నారు? లాస్ట్కు సిలువ వేయండి అని కేకలు వేశారు. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రీస్తుతో నడవటం అంటే ఏమంటారంటే పూల బాట కాదు, ఇది రాళ్ల బాట అన్నది, ముళ్ళ బాట అన్నది నువ్వు ఎప్పుడు మరచిపోకూడదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంఘం క్రీస్తు కొరకు బ్రతకాలి, దేని కొరకు బ్రతకకూడదు. ఇది మనం నేర్చుకున్నప్పుడే సంఘం బలపడుతుందన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన శరీరాలు దేవునికి సజీవ యాగముగా అర్పింపబడవలసినటువంటి శరీరాలుగా ఉండాలని దినాన దేవుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో రీతిగా రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును ఏం చేయడంట? సిగ్గుపడడు. ఈ మాట మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడక ధైర్యంగా ఈ లోకంలో బ్రతుకుతాడు. ఈ మాట మీరు ఎప్పుడు మర్చిపోమాకండి. ఈ లోక మర్యాదను అనుసరింపక నిందారహితంగా మనం ఉండాలి. అంటే పాపము మన జీవితంలో లేని వారముగా మనం ఈ లోకంలో ఉండాలి. పాపపు ఛాయ అయినా మన జీవితంలో ఉండకుండా ఉండేట్టుగా మనం ఉండాలి. రెండవది, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనాలు ఒకసారి చదవండి. నేను ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. కావున
చదువునైనా వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావములు ధరించుకొనవలను. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొలను అంటే దాని అర్థం ఏంటి? పాత స్వభావాన్ని వదిలిపెట్టాలా అంటే పాత రోత జీవితాన్ని వదిలిపెట్టాలా, పాప జీవితాన్ని వదిలిపెట్టాలా, నూతనమైన జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని నీవు నేను ధరించుకోవలసిన వారముగా ఉన్నామన్న సత్యాన్ని దేవుడు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. దేవునికి నిజంగా మనము నమ్మకమైనటువంటి వ్యక్తులంగా జీవించగలుగుతా ఉన్నామా? నిజంగా దేవుని మహిమార్థమై జీవించగలగడానికి మనల్ని మనం ఆయనకు అప్పగించుకోగలుగుతున్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయము 14 వచనం ఒకసారి చదవండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తమై ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు ఏమై ఉన్నాడంట? సంచకరువు అంటే సంచకరువు అంటే ఇప్పుడు నేను రుద్రారంలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను అనుకోండి, ఆ ఓనర్కు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ముందు ఏమిస్తా? అడ్వాన్స్ ఇస్తే ఏమవుతుంది? అది సగం భాగం నాది అవుతుంది. దాన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు చెప్పినారు ఇప్పుడు ఎవరో? సంచకారం అంటారు. ఏమంటారు? ఇప్పుడు ఈ ఆత్మ అనేది మనకు దేవుడిచ్చినటువంటి అడ్వాన్స్ గిఫ్ట్ అన్నమాట. ఆత్మను సంచకరువు మనకిచ్చేశాడు. ఆత్మను సంచకరువు. ఈ ఆత్మను సంచకరువు ద్వారా దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? హీ ఓన్డ్, కొన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు బిడ్డలో? దేవుని బిడ్డలుగా బతుకుతున్నా నీవు ఎట బతకాలా? ఆయన కొనుక్కున్నాడు సుమా. నువ్వు కొనుక్కునేది నీ సొంతమని నువ్వు ఫీల్ అవుతావు కదా, అవునా కదా? ఏదన్నా కానీ చిన్న పొరక పుల్ల కానీ కొంటే నాది అనుకుంటావు కదా. దేవుడు మరి నిన్ను కొన్నాడే. దేవుని ఇష్ట ప్రకారంగా బతకాలన్న ఆలోచన నీకు లేదా? నువ్వు ఏది కొన్నా అది నా ఇష్ట ప్రకారంగా ఉండాలనుకుంటాం కదా. కొరక ఏడబెట్టాలా? ఇంట్లో మూలన్నే పెడతావు, అది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు కొనుక్కున్నావు. చాట ఏడబెడతావు? మూలన్నే పెడతావు, ఎందుకు? అది నీది, నీ ఇష్టం. బియ్యం ఏడబెడతావు? వంట రూమ్లోనే పెట్టుకుంటావు, అది నీ ఇష్టం. నువ్వు కొనుక్కున్నావు కాబట్టి నీకు దాని మీద హక్కు వచ్చింది. నువ్వు ఏడబెట్టాలనుకుంటే ఆడనే పెట్టుకుంటావు. అట్లనే నిన్ను దేవుని రాజ్యంలో పెట్టాలని నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు ఆడంటే ఆడ ఉంటే దేవునికి అవమానమా, ఎవరికి అవమానం? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని స్వాస్థ్యముగా నేను కొనబడిన మనము ఎలా బ్రతుకుతున్నాం? దేవుని కొరకు బ్రతుకుతున్నామా? దేవుని ద్వారా బ్రతుకుతున్నామా? దేవుని రాజ్య వారసులంగా బ్రతుకుతున్నామా లేదా అన్న ప్రశ్న మనం అందరం వేసుకోవాల్సిన అవసరం ఉందని దినాన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చాడు. వర్డ్ బికేమ్ ఫ్లెష్. వై? ఫర్ దిస్ రీజన్ ఓన్లీ. ఈ కారణం చేతనే ఆయన మన మధ్య నివసించడానికి వచ్చాడు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. హీ వాంట్ టు గివ్ వన్ సాల్వేషన్. మనందరికీ ఇవ్వబడింది ఒకటే రక్షణ. ఆయన రెండు ఇచ్చినాడా? ఒకటే రెండా రక్షణ? చెప్పాలా? ఒకటే రెండా? చాలా మంది అంటారు రే మా దగ్గరకు వచ్చిన రక్షణ రాసి పెట్టుకున్నారా? వాళ్ళు ఏమన్నా పట్టా కాగితాలు ఏమన్నా రాసి పెట్టుకున్నారా? రచన పట్టా కాగితాలు చెప్పాలా? రక్షణ ఎవరు ఇవ్వాలా? సంఘాలు ఇచ్చేటివా? ఎవరిస్తారు? ఈ లాజిక్ తెలియక మా దగ్గరికి రారి మేము రక్షణ ఇస్తాం, పైకి పోయినాక వాళ్ళకు ఉంటుంది, తొక్కితే పూట్లేకపోతారు. రక్షణ ఎవడబ్బు సొత్తు కాదు, దేవుడు ఇవ్వాల్సినటువంటి బహుమానం అది. రక్షణ ఎవడబ్బు సొత్తు కాదు, దేవుడు మనకిచ్చేటువంటి ఉచితమైన బహుమానం. ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్. రక్షణ ఒకటే బాప్తిస్మం, ఒకటే దేవుడు, ఒకటే సంఘం. సింపుల్. ఈ ఆలోచనలు కలిగితే ఈ సమస్యలే లేవు. మనకే తగాదాలు, మనకే గొడవలు, మనకే కొట్లాటలు, మనకే ఇబ్బందులు. అదేందో తెలియదు కానీ దేవుడు వాళ్ళతోనే మాట్లాడతాడు, వాళ్ళకే చెప్తాడు. ఏడబెట్టుకుంటాడు సంఘాలు.
ఎక్కడ సంఘాలు ఉన్నాయో దాని పక్కనే పెట్టుకోమంటాడు దేవుడు సంఘాలు. మరి నాకు తెలీదు, పాపం ఆ తాండాలు, గిరిజన ప్రాంతాలు, అక్కడ దేవుడు సంఘాలు పెట్టుకోమని చెప్పడేమో. ఎక్కడ ఎక్కడ ధనార్జన ఎక్కువ ఉంటుందో అక్కడనే దేవుడు సంఘాలు పెట్టుకోమని చెప్తాడు. ఎక్కడ సంపాదన ఎక్కువ ఉంటుందో దేవుడు అక్కడనే సంఘాలు పెట్టుకోమని చెప్తాడు. నాకు తెలియదు మరి దేవుడు అంత కమర్షియలా? దేవుడు కమర్షియలా? మానవుడు కమర్షియల్ అయ్యి దేవుణ్ణి కమర్షియలైజ్ చేస్తూ ఉన్నాడు. మినిస్ట్రీ బికమ్ బిజినెస్. ఆలోచన చేద్దాం ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఇది ఎన్ని సంవత్సరాలైంది కట్టబడింది సంఘం? ఇది ఎన్ని సంవత్సరాలైంది కట్టబడి సంఘం? మీరే చెప్పాలా. చర్చి కాదు, సంఘం. నేను చర్చి గురించి మాట్లాడడం లేదు, సంఘం గురించి మాట్లాడుతున్నా. ఈ చర్చి కట్టి ఎంత 30 సంవత్సరాలు అవుతుంది బాబా నాన్నమాకండి. చర్చి గురించి నేను మాట్లాడడం లే, సంఘం గురించి మాట్లాడుతున్నా. మీరు కొట్టం లేకుండా తడికెలు లేకుండా చెట్ల కింద ప్రార్థన చేసుకున్నప్పటి నుంచి సంఘం కట్టబడింది. మీకు తెలియదేమో. ఈ రాయలసీమ ప్రాంతాన్ని క్రైస్తవ్యాన్ని పరిచయం చేసిన ఊరు. ఫస్ట్ కన్వర్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రాయలసీమ ఈజ్ ఇన్ రుద్రవరం. అంత గొప్ప సంఘముగా పిలువబడుతున్న ఈ సంఘంలో క్రైస్తవులు ఏ రీతిగా బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలా. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘంగా కూడుకుంటున్న మనం ఏ రీతిగా కూడుకుంటున్నాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చదవబడిన సువార్త పాఠ్యభాగంలో రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడినటువంటి మాట. చివరి వచనం ఒకసారి చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం చివరి వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎవరెవరి దయలు వర్ధిల్లని అంటమా? జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. యేసుప్రభుల వారు బాలునిగా ఉన్నప్పుడు ఆయన వర్ధిల్లడానికి కారణం జ్ఞానముంట, వయస్సు అంట, దేవుని దయ అంట, ఇంకొకరి దయ ఏంటంట? మనుష్యుల దయ. పెద్దలను గౌరవించమని పిల్లలకు ఎందుకు చెప్తానో తెలుసా? ఇందుకే. మనుషుల దయ పిల్లలకు అవసరం, పిల్లలకే కాదు అందరికీ అవసరం. ముసలోళ్ళను గౌరవించడం నేర్చుకోండి. ఎట్టబడితే అట్ట మాట్లాడమాకండి. పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే ఆ దయ కూడా మనకు అవసరం. వాళ్ళ మనసులో ఏ కల్మషం లేకుండా మనల్ని దీవిస్తారు. పెద్దలను గౌరవించడం నేర్చుకోండి, పెద్దలను ప్రేమించడం నేర్చుకోండి. బైబిల్లో రాయబడినటువంటి మాట, మనకందరికీ తెలిసినటువంటి మాట, వెంట్రుకల గురించి రాయబడినటువంటి మాట. చెప్పండి. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం ఎవరికి పెడతారు? కిరీటం ఎవరికి పెడతారు చెప్పాలా? ఇప్పుడు మీ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారంటే ఎవరున్నట్టు లెక్క? రాజు ఉన్నట్టు లెక్క. రాజును ఎట్ట చూసుకుంటారో ముసలోళ్ళని అట్ట చూసుకోవాలి. ఇప్పటి కాలంలో ఏమైందో తెలుసా? ముసలోళ్ళు ఇంట్లో ఉన్నారనుకో, అమ్మ నాయన వగిసి అమ్మ నాయన ఏమంటారో తెలుసా? పిల్లలను తీసుకుంటుంటే ముసలోళ్ళు, పోవాకరా ముసిలాసన వస్తుంది. ఏం వాసన? ఇంకో 10 ఏళ్ళు పోతే నీ దగ్గర ఏం వాసన వస్తుంది? నువ్వు ఏం విత్తనం విత్తుతావో రేపు పొద్దున అదే పంట. నువ్వు ఏ కొలతతో నీ పెద్దలను గౌరవిస్తావో నీ పిల్లలు కూడా నిన్ను అదే విధంగా గౌరవిస్తారు. నీ దగ్గర నుంచే నేర్చుకుంటాడు నీ పిల్లలు పెద్దల్ని ఎలా గౌరవించాలో. నువ్వు నేర్పిస్తే నువ్వు కూడా ఆ గౌరవాన్ని పొందుకుంటావు. సింపుల్ లాజిక్. ఈ లాజిక్ మిస్ అయిపోయి పెద్దలను గౌరవించడం కుటుంబాలు మానివేసాయి. నేర్చుకోండి. ఇప్పటి నుంచే నేర్చుకోండి. పెద్దలను గౌరవించటం నేర్చుకోండి. పెద్దలను ప్రేమించటం నేర్చుకోండి. పెద్దలు అంటారు కదా, మా సామెత కూడా ఉంది, పెద్దల మాట సద్దన్నం. ఇప్పుడు ఎవరు తినడం లేదులే. ఎంతమంది తింటున్నారు సద్దన్నం? చాలా కొంతమంది. బ్రేక్ఫాస్ట్ వచ్చిన తర్వాత సద్దన్నం మర్చిపోయినారు. సద్దన్నము, పెరుగు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ ఎంత బాగుంటుందో అవి మర్చిపోయినాం.
ఏం కావాలి ఇప్పుడు మనకు? వేడి వేడి ఉప్మా, పాస్తా, బర్గర్, ఏవంటేవి కదా, ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు పోయినాయి. అందుకే పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు మహిమార్థమై జీవిద్దాం, ప్రభు మహిమ కొరకు జీవిద్దాం, ప్రభు రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.